సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. విశాఖ ఎక్స్ప్రెస్ లో జరిగిన దారుణం. వైఫ్ అండ్ హస్బెండ్ కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ సొంత ఊరు వెళుతున్న నేపథ్యంలో జనరల్ బోగీలో చాలా రష్గా ఉందని చెప్పి బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నారండి. ఒక యువకుడు వచ్చాడు, ఆమెతో మాటలు కలిపాడు. ఇక్కడ ప్లేస్ లేకపోవచ్చు, బట్ ఏసీ కోచ్లు చాలా ఖాళీగా ఉంటాయి, అక్కడ కూర్చోవచ్చు, ఏం కాదు, కావాలంటే చూపిస్తాను రా అని పట్టుకుని వెళ్ళి అక్కడ ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఆమె అప్పుడే చెప్పలేదు, భయపడినట్టున్నారు. తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ట్రైన్లో అంటే తెలియని వ్యక్తుల్ని నమ్మి ఆమె వెళ్ళినప్పుడు ఈ అఘాయిత్యాలకి సంబంధించి ఏ కోణంలో చూడాలంటారు? ఏ కోణమే ఉందండి. ఇప్పుడు ఈమె నమ్మే అవకాశం ఉంది. ఇప్పుడు బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు అంటే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే బాత్రూమ్ దగ్గర కూర్చుంటారు. కూర్చున్నారు అంత రష్లో లేకపోతే బాత్రూమ్ దగ్గర ఎందుకు కూర్చుంటారు? అయితే ఈ కండిషన్లో వాళ్ళు ప్రయాణం చేయాల్సి రావటం బాధాకరమైన విషయం. సరే, ఈ బాధాకరమైన విషయాన్ని ఎవరు కూడా వాళ్ళు లేచి వీళ్ళకి సీట్ ఇవ్వరు. వీళ్ళ కష్టం వీళ్ళది, వాళ్ళకి సీట్ ఉంది కాబట్టి వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకొని నువ్వు ఏసీ కోచ్లోకి తీసుకెళ్ళి నీకు నిజంగా అరే పాపం బాత్రూమ్ దగ్గర కూర్చున్నారే వాళ్ళు అనుకున్నప్పుడు నీ దగ్గర ఏ మాయోపాయము లేకపోతే ఇద్దరిని తీసుకెళ్తావు. మరి భర్త ఏమయ్యాడు అక్కడ? ఈమె వెళ్ళిన టైంలో భర్త ఎక్కడికి? అసలు యాక్చువల్ చెప్పాలంటే భర్తను కదా తీసుకుని వెళ్ళి చూపించాలి. ఈమెను పట్టుకుని వెళ్తున్నప్పుడు భర్త ఎట్లా యాక్సెప్ట్ చేశాడు. భర్త అక్కడ ప్లేస్ లేకపోతే ఇంకో చోట కూర్చుని ఉండొచ్చు బహుశా, లేకపోతే ఉంటే గనక అతను కూడా వెనకమాల వెళ్తాడు కదా. ఇప్పుడు అతను అంటూ ఉంటే ఈ అమ్మాయితో ఇంత మాటలు కలిపే అవకాశం ఉండేది కాదు. బహుశా అతను కూడా, నేను అనుకోవటం, ఈ అమ్మాయి పక్కన ఇంకొక అతను ఉన్నాడు అనే సంగతి అతనికి తెలిసి ఉండదు, లేకపోతే అంత ధైర్యం చేసి ఉండేవాడు కాదు. అతను కూడా ఏమైనా ప్లేస్ ఉన్నాయేమో వెతకడానికి వెళ్ళి ఉండొచ్చు. అదే ఒక నిర్జన ప్రదేశంలో భార్యాభర్తనో లేకపోతే ప్రేమికులు వెళ్తుంటే ఒకళ్ళని కట్టేసి ఇంకొకళ్ళని అఘాయిత్యం చేయటం అదేం పెద్ద వింత విశేషం కాదు, జరుగుతూనే ఉంటాయి ఈ రోజుల్లో. అయితే మరి ట్రైన్లో అలాంటి పని చేసే అవకాశం లేదు కదా. అందుకే నాకు స్టార్టింగ్ లో కూడా మాటలు రాలేదు. ఇప్పుడు ట్రైన్లో, కదులుతున్న ట్రైన్లో ఎవరో ఏసీ కోచ్ అయినా సరే వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అంత ధైర్యం ఎట్లా వచ్చింది అతనికి? అసలు ఏసీ కోచ్లు ఫిలప్ అవ్వకుండా ఎందుకుంటాయండి? ఎందుకుంటది? రద్దీ ట్రైన్లో ఒక్కరన్నా ఉంటారు కదా. అదే అందుకని ఇప్పుడు రైల్వే పోలీసులు ఆరాధిస్తున్నారు, నిందితుడిని వెతికే పనిలో ఉన్నారు. అసలు ఆ బోగి అంత ఖాళీగా ఎందుకుంది? ఇప్పుడు ఆవిడ చెప్పిన బోగి అనేది ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఆమెను తీసుకొని వెళ్తారు, ఇదే ప్లేస్లోనా అని తీసుకుని వెళ్తారు పోలీసులు. తీసుకుని వెళ్ళి చూపిస్తారు. ఆమె ఆనుమాలు పడితే ఆమె ఆనుమాలు పట్టిన దీంట్లో ఆ బోగీలో ఎంతమంది ప్రయాణం చేశారు, మరి ఎవరి పేరుతోటి రిజర్వేషన్ అయింది, ఏసీ అన్ని రిజర్వేషనే ఉంటాయి కదా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ టైంలో ఎందుకు ప్రయాణం చేయలేదు, నిజంగా మీరు ట్రైన్లోనే ఉన్నారా, ఇలాంటివన్నీ చాలా వస్తాయండి. అంత ఈజీ కాదు ఇన్వెస్టిగేషన్ అంటే. ఇప్పుడు అతను నేరం చేసి తప్పించుకోవటము చాలా కష్టము. ఒకవేళ ఈ మీదన్నా కరెక్ట్గా చెప్పలేకపోతే కూడా ఎక్కడో ఒక చోట నిందితుడు మటుకు దొరకకుండా ఎక్కడికి పోరండి. అంటే అక్కడ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ ఉంటే దొంగ దొరుకుతాడు. సరే, ఇకపోతే ఏంటంటే ఇవాళ మహిళలకి ఆర్థిక పరిస్థితులే ఎంతో కొంత బాధాకరమైన విషయమైనప్పుడు వాళ్ళకి ఇట్లాంటి రక్షణ లేకపోవటం కూడా, వాళ్ళు యాక్చువల్గా గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన వాళ్ళంట. వాళ్ళు వలస కూలీలుగా అక్కడ ఉంటారు, వైజాగ్లో ఉంటారు. వైజాగ్లో ఊరికి ఏదో పని మీద బయలుదేరే నిమిత్తంలో ఈ ట్రైన్ ఎక్కారనమాట. అంటే వాళ్ళకి ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవటమే ఒక దురదృష్టం. అయితే వాళ్ళు వేరే ఊరు వెళ్ళి పని చేసుకోవాల్సి రావాల్సి వచ్చినప్పుడు
ఎంత ఇంకెంత కష్టం. ఎంత కష్టం. పైగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని తల్లి దగ్గర, అత్తగారి దగ్గర, చుట్టాల ఇంట్లోనూ వదిలిపెట్టి వాళ్ళు పనులకు వెళ్తారు. అందుకే చాలా చోట్లండి బాల్య వివాహాలు చేస్తూ ఉంటారు పిల్లలకి, ఇలా వాళ్ళ స్కూలీలే. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకోలేము, మనం తీసుకెళ్ళి కొత్త ప్రదేశంలో కాపాడుకోలేము, ఇక్కడ ఎవరింట్లోనూ ఉంచలేము. అదే ఒక ఇంట్లో పడేసేస్తే పెళ్లి పేరుతోటి ఆ అమ్మాయికి సంబంధించిన రక్షణ సంరక్షణ, అమ్మాయికి తిండి పెట్టే సంగతి కానీ, అమ్మాయిని రక్షించుకునే విషయం కానీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే పని చేయించుకుంటారు, వాళ్ళే తిండి పెడతారు అనే ఉద్దేశంతో చాలామంది ఓ 16 ఏళ్ల పిల్ల అనుకోండి, ఇప్పుడంటే ఆధార్ కార్డు, ఆధార్లు కూడా ట్యాంపర్ చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. సరే, ఏదైనా కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పేదరికం కారణంగా వాళ్ళు వలస కూలీలుగా మారటము, వాళ్ళు ప్రయాణిస్తున్న ట్రైన్లో ఆమెకి సీటు చూపిస్తాను అని ఆశ పెట్టి తీసుకెళ్ళి అత్యాచారం చేయటము అనేది. ఇప్పుడు తన వైద్య పరీక్షలకు తీసుకెళ్లారంట. వైద్య పరీక్షల్లో కనుక ఆమె పైన అత్యాచారం జరిగినట్టు తేలితే కనుక కేసు పుట్టప్ చేస్తారు, చేసి ఇంకిప్పుడు ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె ముందు చెప్పొద్దు అనుకుందంట, భర్తకు తెలిస్తే ఏమవుతుంది చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. తర్వాత ఆమె ఇక చెప్పకుండా ఉండలేని పరిస్థితిలో చెప్పేసినట్టుంది. ఏది ఏమైనా ఒకటండి, దుర్మార్గం ఏంటి అంటే పోనీ ఉపాధి లేదు, వలస కూలీలు ఒక చోటు నుంచి ఒక చోటకి ప్రయాణాలు చేస్తున్నారు. అసలు జనరల్ బోగీలు తగ్గిపోయినాయి. చాలా రైళ్ళు రద్దీ ఉన్న రోడ్లలో రైళ్ళను పెంచాల్సింది పోయి రైళ్ళను తగ్గించారు. అలాగే గరీబ్ రథ్ ట్రైన్స్ని పెంచేశారు. దానివల్ల ఏమవుతుందంటే మామూలు వాళ్ళు జనరల్ టికెట్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ప్రయాణం చేయాలంటే కూడా ఎక్కడో చోట కూర్చునైనా అంతసేపు నుంచోలేరు కదా, ఎక్కడో చోట కూలబడతారు. కానీ అందరికీ రిజర్వేషన్ చేసుకునేది, అందరికీ సీటు దొరికే అవకాశం అందరికీ ఉండదు కదా. మనము ఎప్పుడు కూడా అండి ఆ పేదరికం స్థాయిలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనలోకి మనం వస్తేనండి మనకు వాళ్ళ బాధ అర్థమవుతుంది, వాళ్ళ పెయిన్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, పరాయి మగాడు పిలవగానే ఎలా వెళ్ళింది ఈ అమ్మాయి, మాటలు కలిపేస్తే అసలు పరాయి మగాడితో ఎందుకు మాట్లాడింది, ఇలాంటి శల్య పరీక్షలు మొదలెట్టేస్తారు. దయచేసి ఎవ్వరు అలా చేయకండి. ఒక పరిస్థితిలో ఆ బాత్రూమ్ దగ్గర కూర్చోలేక అతను చూపిస్తానంటే ఎల్లుంటుంది. పైగా బాత్రూమ్ దగ్గర అంటే ఎంత స్మెల్ వస్తూ ఉంటుంది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తొక్కుతూ ఉంటారు, ఆ బాత్రూంలో నుంచి బయటికి నీళ్లు పడతా ఉంటాయి బయటికి. ఏది ఏమైనా పేదరికం అంత దారుణం అసలు ఇంకోటి ఉండదు. పైగా ఉన్న ఊరిలో పని దొరకకపోవటం, ఏదైనా ఇది చాలా విషాదకరమైన విషయము. కానీ ఆ ట్రైన్లో కదులుతున్న ట్రైన్ అంటే దాని అర్థం ఎవరో ఒకరు కదులుతూనే ఉంటారు, ఎవరో ఒకరు వస్తా ఉంటారు పోతూ ఉంటారు, అక్కడే రక్షణ లేదు. అవును, ఒకప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్లో కొంతమంది అమ్మాయిల్ని అరిచే ఉండొచ్చు కూడా. అంటే ఏసీ కోచ్ నుంచి బయటకి ఎట్లా వినిపిస్తాయి అంటే ఎవ్వరూ లేకుండా, ఒక్క మనిషి కూడా లేకుండా. అదే కదా ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఏసీ కోచ్లో ఎందుకు రిజర్వేషన్ అవ్వలేదు? రిజర్వేషన్ ఎంత ముందు నుంచి చేయించుకుంటాం, అసలు ఖాళీలే లేవు. బహుశా నేను అనుకోవటం ఏదన్నా ఒక భోగి ఏదన్నా సీట్లు ఇవి బాగలేకో లేకపోతే ఏదో ఉంది అక్కడ. పోలీసులు కనిపెడతారులేండి ఇన్వెస్టిగేషన్. ఒక్క పర్సన్ కూడా లేకుండా ఉంటారా? కనీసం అరుపన్న అరుస్తుంది కదా, కాపాడడానికి ఏదో ఒకటి, తనను తాను రక్షించుకోవడానికి ఏదో ఒక ప్రతిఘటన అయితే ఉంటుంది కదా. ఎవరికీ తెలియలేదు అంటే అది ఇంకెంత బాధాకరం. అందుకే నాకు మాటలు రావట్లేదు దీని గురించి. ఏం లేదు, ఇట్లాంటి ఆ కొంచెం టైంలోనే వీళ్ళు చాలా టాక్టిక్స్ ప్రయోగిస్తారు. అసలు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్న అమ్మాయి పైన నీకు అలాంటి వ్యామోహం కలిగింది అంటే వీడి బుర్ర ఎంత పుచ్చిపోయి ఉంటే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పొచ్చు అంటే, ఇదిగో అటు తీసుకెళ్ళి ఇక్కడ ఎవరూ లేరు, రైల్లోంచి తోసానంటే మొక్క మిగలకుండా పోతావు, బెదిరించి ఉండొచ్చు. అందుకని ఆ అమ్మాయి సహకరించడం అంటే కామ్గా ఉండటమే, సహకరించడం అంటే చెయ్యి బాబు అని అయితే ఎవరు అనరు కదా. సరే, ఏది ఏమైనా ఒకటండి, మనకి ఒక సంస్కృతి సంస్కారము లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలకి మనం ఒడికడతాం. చట్టం అంటే భయం లేకపోవటం, అసలు పాపం అమ్మాయి ఆ కండిషన్లో ఉంది. ఆ అమ్మాయికి
నేను అనుకోవటం వాళ్ళ స్కూలీలు అంటే పెద్ద డాబ్సరిగా బట్టలు గిట్లు అవి కూడా ఉండవు, చాలా మామూలుగా ఉంటారు. వాళ్ళ కష్టానికి చలించిపోయి ఏమన్నా ధన సహాయం చేసే మనసు ఉండాలి మనకి. లెక్క అయితే ఆమెను ఏదైనా ఆదుకోవాలి అంటే, ఏమన్నా తిన్నావా, లేదు తింటావా, నీకు కూడా ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా, అలాంటివి ఏమన్నా చెయ్యాల్సిందే తప్పితే మనసు ఉన్నవాళ్ళు ఇలా చెయ్యరు. సరే, ఇంకా మనసున్నవాడే అయితే ఇలా ఎందుకు చేస్తాడు? అందుకని ఇట్లాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలి. అసలు ఫస్ట్ దొరకపరుచుకోవాలి. థ్యాంక్ యూ.